కేటీఆర్కి ఒకవైపు గోడదెబ్బ, ఇంకోవైపు చెంపదెబ్బ పడ్డాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ప్రజల సొమ్ము దోచుకుని కుంభకోణం, లంబకోణం లేదనంటావా అంటూ ప్రశ్నించారు. ప్రజాధనం దుర్వినియోగం చేసిన వాళ్లపై చర్యలు తీసుకుంటే అక్రమ కేసులు అంటున్నారని అన్నారు. కేటీఆర్ చేసిన దానికి కేసీఆర్ క్షమాపణ చెప్పాలని ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఫార్ములా ఈ కార్ రేసులో సుప్రీంకోర్టులో కూడా కేటీఆర్ గారికి చుక్కెదురైంది. అటు గోడ దెబ్బ, ఇటు చెప్పదెబ్బ. లొట్ట పీసు కేసు పెట్టి నా మీద లాయర్లు చూసుకుంటారు, మంచి మంచి లాయర్ల నుంచి పని. ఓవైపు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తిడుతూ బూతులతో అసలు ఏం మాట్లాడుతున్నా కూడా ఫ్రస్ట్రేషన్లు తెలవకుండా ఫార్ములా ఈ కార్ రేసులో ప్రజాధనాన్ని 55 కోట్లు క్యాబినెట్ అప్రూవల్ లేకుండా, అసలు ముఖ్యమంత్రి గారు దానికి చైర్మన్, కేటీఆర్ వైస్ చైర్మన్ అయినప్పుడు కూడా జిహెచ్ఎంసీ అధికారులపై ఒత్తిడి పెంచి, బ్యాంక్ అధికారులతో ఒత్తిడి పెంచి 10 కోట్లకు మించి కూడా ఇవ్వరాదని చెప్పినప్పటికీ 55 కోట్లు ఫౌండ్ల రూపంలో ఇతర దేశాలకు తరలించే క్రమంలో 8 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం కాబడి పెనాల్టీ రూపంలో, లేదంటే 18% జిఎస్టీ రూపంలో అది కూడా ప్రజా సంపద దుర్వినియోగం చెప్పని తేలిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళు